ఎక్స్రే తీపించినాక పట్టి కట్టిస్తా. సో అది వచ్చి మీద పడుతుంది, అది వచ్చి మీద పడుతుంది. చేయి కింది కూడా, చేయి కింది కూడా నానా. అయ్యో 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 ఎక్కడ అవునా. కొట్టు హైలైట్స్. గుడ్ మార్నింగ్ చిన్నారి, ఏం చేస్తున్నావు? బ్రష్ చేసుకుంటావా? స్కూల్ లేదా ఎలా? ఎందుకు లేదు? సండే కదా, మర్చిపోయినా. గుడ్ మార్నింగ్. నేను మాస్క్ పెట్టుకున్నావు. అదే అదే గడ్డలు అయినాయి. గేట్ బయట రావద్దు, నువ్వు లోపలికి చిన్న నూడు లోపల మనకి మనము మన పని అయిపోయినాక ఆడుకున్నాం, షటిల్ ఆడుకున్నాం, క్రికెట్ ఆడుకున్నాం, సరే లోపల లోపల క్రికెట్ ఆడతా పప్ప. నేను ఒగ్గు వాలీబాల్ ఆడాలి, నువ్వు క్రికెట్ అంటే బయట ఆడాలి. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? టైం ఎంత అవుతుంది? 8. అప్పుడే లేచా. ఇప్పుడు లేచావు? బ్రష్ తీసి మాట్లాడు, బ్రష్ తీసి మాట్లాడు. మమ్మీ 4 వేసింది, ముగ్గేసింది, అల్లింది, బ్రష్ వేసింది, అనుకోండి మళ్ళీ 5 వేసేది. ఇప్పుడు వేసుకుంటా చాలు. నేను చెప్పేది బేటా, నువ్వు రావద్దు, నీకు మంచి లేదు కదా, నువ్వు తొక్కుడులో రావద్దు. నేను పోయి అక్కకు పట్టి కట్టించుకొని వస్తాను. వద్దు నాన్న, నేను చెప్పేది నాన్న. గుడ్ బై కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా మొన్న మేడారం పోయినా కదా, మేడారం పోయి వచ్చిన తర్వాత నుంచి వెళ్ళి నాకు ఒక 2-3 days అట్లా ఫీవర్ పట్టింది అనమాట. ఇంకా నాకు కొంచెం తగ్గింది. తర్వాత చిన్నారికి స్టార్ట్ అయింది. చిన్నారికి స్టార్ట్ అయిన తర్వాత రానకు స్టార్ట్ అయింది. ఇంకా రానకు అంటే నేను రానకు ఫీవర్ అనుకున్నా, కానీ ఫీవర్ కాదు. అయితే ఈ దవడలు ఉంటాయి కదా, ఈ దవడలు మొత్తం గుప్పినట్ట, అమ్మవారి గడ్డలు అంటారట వీటిని. ఇంకా దానివల్ల ఇక ఈ 4-5 రోజుల నుంచి స్కూల్ పోతలేడు. అయితే నిన్న నాకు కొంచెం పని అనమాట ఊర్లో. అయితే ఊరికి పోతున్నా, మళ్ళీ రాను ఒక్కడే ఉంటాడు, తీసుకోవద్దు కదా బయటికి. అట్లా అని చెప్పేసి నేనేం చేసిన, చిన్నారిని ఇంటికాడ ఉంచిన. చిన్నారిని ఇంటికాడ ఉండి జర ఉండి పెట్ట, తమ్ముడు ఒకటి ఉండడం అని చెప్తే సరే అని చెప్పేసి చిన్నారిని. సాయంత్రం నేను వచ్చేసరికి ఆమె ఒక దెబ్బ తాకించుకుంది. రానం మీద ఆడుకుంటూ ఏదో ఎక్కి పడిందంట, ఇక చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అయితే మామూలుగా చెయ్యి నొప్పి అంటే హాస్పిటల్ తీసుకుపోయినా, మామూలుగా చూసి మెడిసిన్ ఇచ్చిండు, తగ్గుతుందేమో అనుకున్నది, కానీ తగ్గలే. అయితే ఈరోజు మళ్ళీ తీసుకుపోతే మూచే అంతా బాగా వాసిపోయింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఒంటిమావిడి దగ్గర ఒక ఏమంటారు ఎక్స్రే, అదేం కాదు
ఎక్స్రే తీపిచ్చిన తర్వాత అక్కడ పక్కన ఆర్వీఎం కాదు నా పక్కన కట్టు కడతారు అనమాట. అదే ఆడకి తీసుకోమని చెప్పి డాక్టర్. ఇంకా ఇప్పుడైతే ఒంటి మామిడి పోయి ఆమె పట్టి కట్టించుకొని రావాలి. కాకపోతే ఏంటంటే రానే ఇంటలేడు. నేను వస్తా అంటాను. రావద్దు బయటికి. నేను అదే సంబంధిస్తున్నా రానను, కానీ ఇంటలేడు. చెప్పునమ్మా నువ్వు ముందు బయట అది నువ్వు రావద్దు రెడీ. ఇక మళ్ళీ ఆకులు కట్టమన్నాడు. మళ్ళీ ఆకులు కూడా కట్టినాము. చెంపలకు గంధం పెట్టమన్నాడు. గంధం కూడా పెట్టినాము. కానీ ఆయన కొద్దిగా పర్లేదులే. మొన్నటికి అప్పటికి ఇప్పటికీ ఒక 2-3 డేస్లా కొంచెం పర్లేదు, బాగానే ఉంది. కానీ యాక్టివ్గా ఉన్నాడు. ఇంకా చిన్నారైతే ఇప్పుడు ఇక చెయ్యి లేస్తలేదు, చెయ్యి పైకి లేపుతలేదు. కట్టి అయిపోతే ఆడ చూపిస్తా ఎట్లుంటుంది ఆడ. మళ్ళీ ఇంకొకసారి ఆడి పడాలి, అప్పుడు నీ సంగతి తెలుస్తుంది. ఇక చూడు నువ్వు చూడు, నీ పని అవుతుంది అలా. చెయ్యి పైకి లేపు, కొంచెం లేపునా. ఎంతవరకు లేస్తుంది? ఒకసారి అంతేనా? కష్టమే ఎట్లయితే. ఏం చేస్తాం మళ్ళీ? నేను ఎవరు పడుకున్నారు? నిన్ను రానకు తోడుగా ఉండి పెట్టా అంటే నువ్వు దెబ్బ తాకించుకుంటావా? సరే పా, ఇప్పుడు చూపిస్తావా దెబ్బ ఎట్లా తాకించుకున్నావో. నువ్వు ఎంత ఏడుస్తావో ఏడిపిస్తావా? రావద్దంటే మళ్ళీ రమ్మంటావు. పప్ప నేను చెప్పినప్పుడు ఇల్లు పప్ప. అమ్మయ్యా ఎక్కినావా? ఎక్స్రే తీపించుకున్నాక పట్టి కట్టు. ఎక్స్రే తీపించుకున్నాక పట్టి కట్టిస్తా. ఏడవాలనుకుంటే ఇప్పుడు వచ్చి స్టార్ట్ చేయి. మళ్ళీ అడిగినాక గట్టి ఏడుస్తావు. సరేనా? నొప్పి బాగుంటుంది. పెయిన్ ఎక్కువ వస్తుంది అనమాట. సరేనా? ఎక్స్రేకి అయితే వచ్చిన చిన్నారికి. ఇంకా ఎక్స్రే తీపించుకున్నాక హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? ఎలా ఉంది? నొప్పిగా ఉందా? మై గాడ్. ఒక ఫోటో తీస్తాడు ఎక్స్రే. ఫోటో వచ్చిన తర్వాత మనం అడిగాం. అది వస్తుంది, అది వచ్చి నీ మీద పడుతుంది. ఏమైంది బేబీ? దెబ్బ నాకు తాకిందా నీకు తాకిందా? మరి నువ్వే తీసుకోవాలి ఎక్స్రే. చేయి కింది కూడా నానా. మందలు దమ్మెలరా చిన్నారి. ఎట్లుంది బేట? మడుతుందా? అయ్యో ఎక్కడెక్కడ ఏం కదా తగ్గిపోతుంది. కట్టు కట్టించిన తగ్గిపోతుంది. ఇక ఒక్కసారి పోదాం ఇక. మళ్ళా కట్టు చెప్పేది డాడీ. ఇప్పుడు ఆ ఒక్క కట్టు అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ కట్టుకు ఇంకోసారి పోవాలి. అప్పుడు ఇంత పెయిన్ ఉండదు అప్పుడు. అయితే నీ బొక్క ఇరిగిందట, అర్థమైందా? బొక్క ఇరిగింది కాబట్టి దాన్ని గుంజి కట్ చేసిండు. ఏడవద్దు బేట, ఏం కాదు. గట్టిగా అన్నాడు కాబట్టి బొక్క సెట్ అయింది. లేకపోతే బొక్క ఇరిగిపోతుంది. మనం మళ్ళా చెయ్యి లేవదు. మండుతుంది. కొద్దిసేపు ఓపిక, ఇంటికి పోదాం ఇక. ఎడో కొన్ని గ్లాసులు నీళ్ళు ఉన్నాయి అలా తాను. ఏడవద్దు కొంచెం పడుకో. సిరప్ పోయాలా లేకపోతే? సిరప్ వద్దా? ఎక్స్రే తీపిస్తే
కొద్దిగా ఆయన ఎక్స్రే తీసిన ఆయన ఏమన్నాడు, జస్ట్ ఏమంటారు దెబ్బ తాకి వాసిందని చెప్పాడు. కానీ ఆయన దగ్గరికి పోతే అది కట్టు కడతాడు కదా, ఆయన దగ్గరికి పోతే బొక్కి ఇరిగిందని చెప్పాడు. బొక్కి ఇరిగింది. తర్వాత పట్టి ఇట్లా ఇట్లా గుంజి ఇట్లా సెట్ చేసిండు. తక్కువ సౌండ్ వచ్చింది. ఇంకా ఏడుపు మామూలుగా ఏడలేదు. చిన్నారైతే అంకుల్ వద్దు అంకుల్, పప్పా నాకు వద్దని చెప్పి నా చెయ్యి కొరికింది, మస్తు ఏడిచింది. నా చెయ్యి కొరికింది, మస్తు ఏడిచింది. ఇంకా ఇక పిల్లలు వచ్చినప్పుడు కావాలంటే డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చిన. చిన్నారిని అడిగితే డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటావా చిన్నారి అంటే నాకేమొద్దు. ఫుల్ కోపం, మస్తు కోపం వస్తుంది నాకు. అంటే బాధ కదా, నొప్పి ఎక్కువ అయిపోయింది. ఫుల్ కోపం వస్తుంది. సరే కట్ చేద్దాం కాసేపు. నీకు తెలీదా యాపిల్ ఎట్లా కట్ చేస్తావు అట్లా కట్ చేయి. ఆపిల్ కట్ చేసేటనా? ఈ వైట్ వచ్చింది కదా. ఏమో నేను ఎప్పుడు కట్ చేయలేదు. ఈ లోపల తింటారా బట? లోపల తినాలి. పైన పొట్టుకొస్తుంది తీసేలా? వద్దు. యాపిల్ ఎట్లా కట్ చేస్తావు నువ్వు? పప్ప ఇట్లా కట్ చేయి. ఫ్లెక్స్ ఇట్లా బందల్ ఉంది కట్ చేయి. యాపిల్ ఎట్లా కట్ చేయి? గట్లా కాదు, పీసులు పీసులా? పీసులు పీసులు కట్ చేసి ఎట్లా తింటావు మరి? అవును, చిన్న 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 పీసులా? పెద్ద కట్ చేయి. పీసులు పీసులు కట్ చేస్తే ఇట్లా కట్ చేసినాకో, ఇట్లా కట్ చేస్తే దీన్ని ఇట్లా తింటారా? పెద్ద కట్ చేయి పప్ప. ఏం బాగుంది అసలు టేస్ట్. ఇది పింక్ కలర్ అయితే మస్తు వస్తాయి. 80 రూపాయలు తింది. 80 రూపీస్ ఒకటి. 80 రూపీస్ ఒకటి. పెద్ద పెద్ద కట్ చేయి, పెద్దగా. ఏం చేస్తున్నావు? ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. తినదు తినదు. గంతనా కొంచెం పెద్దగా చేయి పప్ప. యాపిల్ ఎట్లా కట్ చేస్తావు అట్లా కట్ చేయి. గంత గంట పీసులు పీసులా? యాపిల్ యాపిల్ లెక్క కట్ చేస్తే పెద్ద అవుతాయి మంచిగా. డ్రాగన్ ఆడ తెలియదా? మంట వస్తుంది దాని లోపల నుంచి. నీకు తినడానికి వచ్చా? ఎప్పుడు తిన్నావు డాడీ? ఎప్పుడు తిన్నావు? ఎప్పుడు గింతనే ఉన్నా అప్పుడు? ఇంత ఉండే తర్వాత ఇప్పుడు పెద్ద అయినా? అక్క ఒక చేతి తింటుంది కదా, అందుకే సరిగ్గా తిన్నీకి వస్తలేదు. ఏంటిది? అవునా? మస్తు ఏడిసినావు కదా. లాగిండు, గుంజిండు. ఎట్లా తెలుసా? ఓ ఇట్లా చెయ్యి పట్టి టక్కు మన గుంజిండు. ఇట్లా టక్కు అన్నది. ఇట్లా గుంజిండు టక్కు అన్నది. అక్క ఒకటి పెద్దది. అమ్మా పెద్దది నీకు ఆలోచిస్తున్నాడు డాడీ. అయ్యో ఇంకా అలా పింక్ కలర్ ఉంటుందా? గ్రీన్ ఉండదు. ఫోన్లో ఉంటుంది. ఫోన్లో ఆడుకునేటివి ఉంటాయి.
తినేటి కావు